జేడీ, కేడీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నేనైతే వైజయంతి అత్తయ్య పెళ్ళికి ముందే తప్పు చేయరని అనుకుంటున్నాను కేడీ అని జేడీ అంటే, ఇప్పుడు నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు జేడీ అని కేడీ అంటాడు. సడన్‌గా ఎందుకు ధాత్రి దాని గురించి ఆలోచిస్తున్నావు అని కేదార్ అడగటంతో, శ్రీవల్లి అమ్మగారు మీ అమ్మగారు ఒకరేనేమోనని నాకు డౌట్ వస్తుంది కేదార్ అని ధాత్రి అంటుంది. దాంతో కేదార్ ఒక్కసారిగా చాలా షాకింగ్‌గా ఏం మాట్లాడుతున్నావు ధాత్రి? శ్రీవల్లి అమ్మగారు మా అమ్మగారు ఒక్కరా? నువ్వు ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? అని కేదార్ అడుగుతూ ఉంటాడు. కొన్ని సంఘటనల్ని ఆలోచించి చూస్తే ఖచ్చితంగా ఇదే నిజం అనిపిస్తోంది కేదార్. దానికి కారణం శ్రీవల్లి ఇంటికి వచ్చినప్పటి నుంచి వైజయంతి అత్తయ్య గారు ప్రవర్తించిన తీరే అందుకు ఉదాహరణ. శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించటం కోసం ఆవిడ చాలా ప్రయత్నాలు చేశారు. అంతేకాదు ఇప్పుడు కూడా శ్రీవల్లిని ఆవిడ తన కూతురుగా అంగీకరించటం లేదు. శ్రీవల్లి బ్యాగులో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటోని నేనే తీశానని వైజయంతి అత్తయ్య గారు చెప్తున్నారే కానీ ఆ ఫోటో ఎవరిదని మాత్రం ఆవిడ చెప్పటం లేదు. అంటే ఆ ఫోటో మీ అమ్మగారిది కూడా అయి ఉండొచ్చు కేదార్ అని ధాత్రి చెప్తోంది. ధాత్రి నువ్వు చెప్తున్నవన్నీ వింటుంటే నాకు కూడా ఎందుకో అదే నిజమనిపిస్తోంది. ఇవన్నీ మనం అవునా కాదా అని తెలుసుకోవాలంటే మనకు శ్రీవల్లి మాత్రమే సమాధానం చెప్పగలదు. ఇప్పుడే ఇంటికి వెళ్ళి శ్రీవల్లిని అడిగి తెలుసుకుందాం. ఆ ఫోటో ఎవరిదన్న డీటెయిల్స్ కూడా మొత్తం తెలిసిపోతుంది అని కేదార్ చెప్పడంతో, ఇంకెందుకు ఆలస్యం పద కేదార్ అని జేడీ అంటుంది. అలా ఇద్దరు బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు. ఇంకోవైపు శ్రీవల్లి చాలా సంతోషంగా గార్డెన్లో నిల్చొని అక్కడ కీర్తి పాపని ఆడిస్తున్న కౌశికిని చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. కీర్తి ఆగమ్మా, నేను చెప్తున్నాను కదా, నేను పరిగెత్తలేకపోతున్నాను, అన్నం తినమ్మా అని కౌశికి బతిమలాడి మరీ కీర్తికి అన్నం తినిపిస్తూ ఉంటే శ్రీవల్లి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రి కేదార్ అక్కడికి వస్తూ ఉంటారు. మరి సుహాసిని ఫోటోని చూపించగానే శ్రీవల్లియే తన సొంత చెల్లి అని కేదార్ ధాత్రికి నిజం తెలిసిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.